ఏంటి కాఫీ తీసుకురావాలా? కాఫీ తీసుకొని రావే. ఎందుకండి చిరాకు పడుతున్నారు? కొంచెం కాఫీ తీసుకురానా? కాఫీ తీసుకొని రమ్మంటే నొసులుతావేంటి? మీరు ఉండండి, నేను కాఫీ తీసుకొని వస్తాను. అక్క, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఆయనేమో కాఫీ తెమ్మంటారు, ఆవిడేమో కాఫీ తీసుకురానా అంటుంది. ఇద్దరు చెప్పింది ఒక విషయమే కదా, నాకు అసలు ఏం అర్థం కావట్లే. నీకు అది అర్థం కావాలంటే నీకు కూడా చెవుడై ఉండాలి. ఏంటి చెవుడా? నోరు మూయి, ఏగలు దూరిపోగలవు. చెవుడా అని మెల్లగా అంటావేంటే? బ్రహ్మ చెవుడు. అది సంగతి. వీళ్ళిద్దరూ అది సంగతి. వాళ్ళిద్దరు అలా అనుకోవడంలో తప్పేమీ లేదు. ఒకసారి అలా ఆవిడికి బాగోదు, డాక్టర్ గారు ఫోన్ చేస్తాడు. చేసుకో. హలో డాక్టర్ గారు, మా ఆవిడికి జ్వరం వచ్చింది, వెంటనే ఇంటికి రండి. ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ? నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఏమే డాక్టర్ గారికి నమస్కారం పెట్టు. ఏంటి డాక్టర్ గారికి నమస్కారం పెట్టాలా? ఎవరు తేడాగా ఉన్నారా? కూర్చోండి. అలా చూస్తారేంటండి? డాక్టర్ గారికి మంచినీళ్ళు తీసుకురండి. డాక్టర్ గారు, ఏమేవ్ డాక్టర్ గారికి మంచినీరు తీసుకురాడండి, నేను వెళ్ళనా? అలా నిమ్మకి నీరెత్తినట్లు ఉంటారేంటండి? నీళ్ళు తీసుకురామంటేను. బాబు, మీరేం నాకు మంచి నీళ్ళు తేగక్కర్లేదు. మీ మాటలు వింటుంటే నా బుర్ర పోయేటట్టు ఉంది. పాపం డాక్టర్ గారు, ఎంత దాహం వేయకపోతే అతనే నీళ్ళు అడుగుతారు. నీళ్లు తెచ్చివ్వండి. డాక్టర్ గారు, దాహం వేస్తే నన్ను అడగచ్చు కదా, ఎందుకు అలా మొహమాట పడతారు? అసలు అక్కడ ఏం జరుగుతుందిరా? ఈడే పెద్ద మాలోకంలా ఉన్నాడు. అసలు ట్రీట్మెంట్ చేసుకోకూడదు. డాక్టర్ గారు కూల్ అవ్వండి. మీకు అది అర్థం కావాలంటే మీకు కూడా చెవుడై ఉండాలి. ఏంటి చెవుడా? చెవుడా కాదు, చెవుడే. అయినా కొంచెం మెల్లగా అనండి డాక్టర్ గారు. మీరు చెవుడు అంటున్నారని వాళ్ళకి వినిపిస్తుందేమో. ఏంటి ఎటకారమా? చెవుడు వాళ్ళకి ఎలా కనబడుతుంది? బుర్ర తక్కువదానా? నేను బుర్ర తక్కువ దాన్ని కాదు డాక్టర్ గారు. వీళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చారు చూడు, మీరు బుర్ర తక్కువ. ఇంకొక క్షణం నేను ఇక్కడ ఉంటే నేను కూడా చెవుడు వాడిని అయిపోతాను. జంపో. నాకు తెలుసు కదా నువ్వు వెళ్ళిపోతావని. ఒకసారి కూరగాయలు అమ్మే వ్యక్తి ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు. వంకాయలు, బంగాళదుంపలు, కొత్తిమీర, కరివేపాకు. అమ్మయ్యా, పొద్దున్నే మంచి బేరం దొరికింది. పట్టినాను అమ్మగారు. పుట్ట దించు. అది ఇస్తున్నాను అమ్మగారు. ఏం కావాలి? అన్ని కూరగాయలు ఉన్నాయా? మన దగ్గర లేదంటూ లేదండి. ఏం కావాలి? వంకాయలు కావాలా? నువ్వు ఇచ్చినవేవి నాకు వద్దు బాబు, నాకైతే వంకాయలే కావాలి. ఏంటిది? నేను వంకాయలే అన్నాను కదా. ఈవిడేటి ఇచ్చేటి ఈవిడికి? అమ్మగారు, నేను వంకాయలే అడుగుతున్నానమ్మా. ఇదిగో అబ్బాయి, నువ్వు ఏమిచ్చినా నాకు వద్దు, నాకైతే వంకాయలే కావాలి. ఇదేటిది ఇచ్చేటి ఈవిడికి? ఏమేవ్ కూరగాయలు కొంటున్నావా? వంకాయలు తీసుకో. ఇదిగోండి, మీరు చెప్పింది నేను వినను. ఈసారికైతే వంకాయలే తీసుకుంటాను. నువ్వు ఏది తీసుకున్నా తీసుకోకపోయినా వంకాయలు మాత్రం తీసుకో. చెప్తున్నాను కదా, మీరు ఏది కొనమన్నా నేను కొనను. నాకైతే ఈసారికి వంకాయలే కావాలి, వంకాయలే కొంటున్నాను. ఇదిగో బాబు, వంకాయలు ఇవ్వు నాకు. బాబు, ఏ ఊరు నీది? ఈ పక్కూరేనండి. ఏమండి అలగొడుగుతున్నారు? అదేం లేదు బాబు, వీళ్ళ గురించి తెలిసిన వారు ఈ చుట్టుపక్కల ఎవరు రారు, అందుకని. ఏమో అండి,
10 నిమిషాల నుంచి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏమంటున్నారో నాకు మొక్క అర్థం కావట్లేదు. చూడు బాబు, అది నీకు అర్థం కావాలంటే నీకు కూడా చెవుడై ఉండాలి. ఏంటి చెవుడా? చెవుడా కాదు, చెవుడు. కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు పెట్టినట్టు చెవుడోళ్ళు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు పెడితే బాగుండు కదండి. అక్కర్లేదు బాబు, నీకు తెలిసింది కదా, నువ్వే వీధి వీధికి ఇంటింటికి వెళ్ళి చెప్తావులే వీళ్ళ గురించి. అలా చేయాలంటే ఫస్ట్ నేను పని చేయాలి. ఏం చేస్తావు? ఇక్కడ నుంచి అర్జెంట్ గా వెళ్ళిపోవాలి. ఇంకెందుకు లగెత్తు. నా బొట్టేది, నా బొట్ట. నాకు తెలుసుగా నువ్వు వెళ్ళిపోతావని. ఏమేవ్ బోర్ కొడతాను, టీవీ ఆన్ చేయి. ఏంటి టీ పెట్టాలా? ఇందాకే తాగారు కదా. టీవీ ఆన్ చేయమంటే వినపడదా? టీ పొడి లేదంటే వినపడదా? టీవీ ఆన్ చేయమంటే వినపడదా? టీ పొడి లేకుండా టీ ఎలా పెట్టాలండి? టీవీ ఆన్ చేయి. టీ పొడి లేదండి, నేను టీ పెట్టలేను. సరే నీ ఇష్టం. మీ ఇష్టం. మామయ్య ఇంటికి వచ్చి చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. మామయ్య నేను వచ్చేసా. యారా అల్లుడు, యారా అల్లుడు, ఏంటి సరన్ చాపరి దుబాయ్ నుంచి ఇదేనా రావడం? ఇది రావడం మాయ్య, ఇంటికి వెళ్లకుండా చూడడానికి వచ్చాను. మామయ్య అదే అత్తయ్య అక్కడ. ఉండు మీ అత్తయ్యని పిలుస్తా. ఏరా అల్లుడు, ఇదేనా రావడం? అవునత్తయ్య, బాగున్నారా? బారసాల మొన్ననే అయిపోయింది కదా మనవడిది. బారసాలు కాదత్తయ్య, బాగున్నారా? మీ బావ ఇంట్లో ఎందుకురా ఉంటాడు? ఏ ఊరు మీద షికారికి తిరుగుతుంటాడు. బావ కాదత్తయ్య, బాగున్నారా? మీ బావ లేడంటే చెప్తే వినపడదురా నీకు? బావ కాదత్తయ్య, బాగున్నారా? మీ బావ లేడరా, నేను ఇప్పుడు తేలేను. ఏంటి బాగున్నారంటే బారసాలు బావ అంటున్నాడు, అర్థం కావట్లేదు. ఆ చెవిటి మూలంతో ఏటి మాట్లాడుతావు గానీ ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది మామయ్య, ఫ్లైట్ మీద వచ్చాను. ఈ ట్రైన్ లో గట్ట ఏట వస్తావు గానీ చక్కగా ఫ్లైట్ బుక్ చేయాల్సింది కదా. అదేంటి, నేను ఫ్లైట్ మీద వచ్చానని చెప్పాను కదా, మరి ఫ్లైట్ బుక్ చేయొచ్చు కదా అని ఎందుకు అంటున్నాను? ఫ్లైట్ మీద వచ్చాను మామయ్య. సర్లే గానీ ఏం తింటావు చెప్పు. మంచి నాటుకోడు వండి పెట్టు మాయా. ఈ చికెన్ లో మటన్ లో ఏం తింటావు గానీ మంచి నాటుకోడి కొట్టిస్తే తిను. అదేంటి, నాటుకోడి అడిగాను కదా, మరి నాటుకోడి కొట్టిస్తాను అంటున్నానండి. ఏమేవ్ అల్లుడు వచ్చాడు, నాటుకోడి వండు. చాలా రోజుల తర్వాత అల్లుడు దుబాయ్ నుంచి ఇండియాకి వస్తే మీరు చెప్పింది నేను విన్నాను. నేనైతే నాటుకోడే వండుతాను. నీకు చెప్పింది వినపడదా? నాటుకోడి వండమంటే మీరు చెప్పింది నేను విన్నాను. నేనైతే నాటుకోడే వండుతాను. సర్లే నీ ఇష్టం, ఏటు వండుతావు వండుకో. అదే వండుతాను. అల్లుడు అల్లుడు మామయ్య ఏమేవ్ అల్లుడికి ఏమైనా చెవుడేట ఉందా? అలా పిలుస్తూ వెళ్ళిపోతాడు. మీరిద్దరు ఏంటి అలా అరుచుకుంటున్నారు చెవిటోళ్ళలాగాను? చెవుడా నాకా? ఇప్పుడు ఏటవుతుందో జరిగింది, నాకేంటి అర్థం కావట్లేదు ఇక్కడ. నీకు దుబాయ్ నుండి వచ్చాక బుర్ర పోయినట్టుంది. ఆగు, నీకు నాటుకోడి వండి పెడతా. బాబు, ఇక్కడ ఏం జరుగుతుందో నీకేం అర్థం కావడం లేదు కదా. ఇంతవరకు ఈ పిచ్చోళ్ళతో అవన్నీ చాలు కానీ ఇంక నువ్వు వచ్చావేంటి? మాది పక్కిల్లే బాబు, ఇక్కడే ఉంటున్నా, వీళ్ళ గురించి అన్ని తెలుసు. అవును, ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లే కదా. ఏం అర్థం కావట్లే. అది నీకు అర్థం కావాలంటే నీకు కూడా చెవుడై ఉండాలి. చెవుడా? చెవుడా కాదు, చెవుడు. చెవుడా కాదు, చెవుడు. రాక రాక దుబాయ్ నుంచి ఇంటికి వెళ్లకుండా మామయ్య ఇంటికి వచ్చాను, గాని నా చెప్పుతో నేను నాకు కొట్టుకోవాలి. అల్లుడు అల్లుడు అలా వెళ్ళిపోతావు అంటే? నాటుకొని నచ్చపోతే ఇంకో కూర వండుతాను కదా, అలా వెళ్ళిపోతుంది అంటే? ఏమేవ్ అల్లుడు వెళ్ళిపోతున్నాడు చూడు, వండమని చెప్పు. అయిపోయాయా మీ ఇద్దరు సరసాలు? భోంచేద్దాం రండి, నాటుకోడి వండాను.
ఇంకేంటి అల్లుడు జాంబాయి పండు. అల్లుడు వెళ్ళిపోయాడా? ఆడు పోతే పోయాడు కానీ మన ఇద్దరం తినుకుంటాం రండి. నీకు నువ్వు నాకు నేను.